రాజ్ నరేంద్ర ఈ మూవీ డైరెక్టర్ నా స్నేహితుడు. ఎలా అంటే రాజ్ నరేంద్ర మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివేమనం టీమ్కి అందరికీ థ్యాంక్ యూ.